హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం ఒక పోర్టబుల్ మినీ ట్రైపాడ్ ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. గాయ్స్, ఇది వచ్చేసరికి నేను అమెజాన్ లో బుక్ చేశాను. ఇది పోర్టబుల్ గా మీరు క్యారీ చేయడానికి ఈజీగా ఉండే ట్రైపాడ్. మీకు ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, మనం యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి, అలాగే వ్లాగ్స్ ఎక్కువ రికార్డ్ చేసుకునే వాళ్ళకి, వీడియోస్ ఎక్కువ తీసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మన పర్సనల్ వీడియోస్ తీసుకునే వాళ్ళకి కూడా ట్రావెలింగ్ లో ఫొటోస్ అలా దిగాలి, మనం ఒక్క పర్సనే వెళ్ళాం, ఇంకోళ్ళ హెల్ప్ లేకుండా ఫొటోస్ అయితే దిగాలనుకున్నప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. గాయస్, ఇది ఆడియో వచ్చేసరికి నా బోట్ ఎయిర్ డాట్స్ నుంచి అయితే వస్తుంది. ఇవి నెక్స్ట్ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అండ్ దీని ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. నేను ప్రెసెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి ఆడియో క్వాలిటీ కూడా ఇప్పుడు ఇంటర్నల్ మైక్ నుంచే నేను నా మొబైల్ లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది ఎలా రికార్డ్ చేశాను ఏంటి అనేది మీకు డీటెయిల్స్ కావాలంటే దాని గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. గాయస్, ఈ ట్రైపాడ్ గురించి మనం తెలుసుకుందాం. దీని ఫిజికల్ ఓవరాల్ లుక్ చూద్దాం. గాయస్, ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్. మీకు గ్రిప్ కోసం అని ఇలా ఇచ్చారు. మీకు ఇక్కడ హెడ్ మూవ్ అవుతుంది, అంటే మీకు పైకి కిందకి రొటేట్ అవుతుంది. మీకు ఇక్కడ అటు ఇటు బటన్స్ అయితే చూడొచ్చు. ఈ బటన్స్ ని ఇలా ప్రెస్ చేసి ఈ హెడ్ ని అయితే ఇలా లేపితే మూవ్ అవుతుంది. మనం వదిలేసామంటే కనుక ఇది మూవ్ అవుతుంది, స్టక్ అయిపోయి ఉంటుంది. కరెక్ట్ గా ఇది ఇలా పైకి కిందకే మూవ్ చేసుకోవచ్చు. 80 degrees వంగుతుంది. మీకు ఇలా ఉంది కదా, ఈ సెక్షన్ లో ఉన్నప్పుడు మనం వ్లాగింగ్ పర్పస్ అయితే వాడచ్చు. దీంతో పాటు ఒక మొబైల్ హోల్డర్ అయితే వచ్చింది. ఇది అంత క్వాలిటీ లేదు, కానీ 300 ప్రైస్ రేంజ్ లో ఈ రెండు కలిపి వచ్చినాయి అంటే పర్లేదు. మీకు ఇక్కడ 1/4 inch థ్రెడ్ అయితే చూడొచ్చు. ఈ థ్రెడ్ మనం టైట్ అయ్యాలన్నా లూజ్ అయ్యాలన్నా కింద ఒక చక్రం అయితే ఇచ్చారు. ఇది మనం యూజ్ చేసుకొని టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక మొబైల్ అయితే సెట్ చేసి నేను చూపిస్తాను ఎలా వ్లాగ్స్ రికార్డ్ చేస్తారు ఏంటి అనేది. హోల్ దగ్గర పెట్టేసుకొని టైట్ వేసుకోవడమే. మాక్సిమం కెమెరాస్ కానీ మన యాక్షన్ కెమెరాస్ కానీ అన్నిటికీ ఇదే నట్ ఉంటుంది. మీకు ఈజీగా సెట్ అవుతుంది. జస్ట్ ఈ మొబైల్ ని ఇలా కింద నుంచి ఇలా పైకి లేపి ఇలా పెట్టడమే. మీకు మొబైల్ కరెక్ట్ గా ఫిట్ అయిపోద్ది. అంత తొందరగా పోదు ఇది, కానీ పర్లేదు. దీని తర్వాత వేరే మోడల్స్ ఉన్నాయి, ఇంకా బిల్ క్వాలిటీ అయితే బాగుంటుంది. మొబైల్ హోల్డర్ అయితే విడిగా తర్వాత మీరైనా పర్చేస్ చేసుకోవచ్చు. టెంపరీగా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. గాయస్, మనం పట్టుకొని ఇలా వ్లాగింగ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనం వీడియోస్ అవి షూట్ చేసేటప్పుడు కూడా ఇలా మనం చేతికి గ్రిప్ ఉంటుంది. ఇలా పట్టుకుంటే కనుక మొబైల్ ఇలా షేక్ అయ్యి వీడియో అంత కరెక్ట్ గా రాదు. మీకు ఇలా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా మీరు వీడియోస్ అయ్యి స్టేబుల్ గా తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ పర్పస్ వచ్చేసరికి స్టాండ్. దీనికి ఈ హోల్డర్ అనే కాదు, దీనికి 3 లెగ్స్ అయితే ఉంటాయి. ఇలాగా మీ మొబైల్ ని ఇలా బేస్ చేసి ఉంచొచ్చు, అంటే మనం పట్టుకోకుండా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బటన్స్ అయితే హోల్డ్ చేసి పట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ రొటేట్ చేసుకోవాలి. ఒక స్టాండ్ లాగా యూజ్ అవుతుంది ఇది. దీని పర్పస్ అయితే బాగా డిజైన్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఇదిగోండి ఇలా బేస్ అవుతుంది. మనం ఎక్కడన్నా నుంచొని టైమర్ ఆన్ చేసుకొని ఇలా ఫొటోస్ దిగడానికి వాటికి బాగా యూజ్ అవుతుంది. సింగిల్ పర్సన్ యూజ్ చేసుకోవడానికి. ఒక్క మొబైల్ అనే కాదు, మీకు ఈ హోల్డర్ అయితే తీసేసి యాక్షన్ కెమెరాస్, నార్మల్ కెమెరాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నా యాక్షన్ కెమెరా అయితే చూపిస్తాను. ఇది దీనికి 1/4 inch థ్రెడ్ అయితే ఉంటుంది. మీరు ఇలా దీన్ని పెట్టేసి టైట్ చేసుకొని యాక్షన్ కెమెరా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ, కార్లో వెళ్తున్నప్పుడు కానీ షూట్ చేయడానికి బాగుంటుంది. అలాగే మామూలు కెమెరాస్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర డిఎస్ఎల్ఆర్ లేదు, కానీ హ్యాండీ క్యామ్ అయితే ఉంది. హ్యాండీ క్యామ్ అయితే సెట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. దీనికి మీకు బాటమ్ లో అయితే 1/4 inch థ్రెడ్ నట్ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇలా ఈ నట్ దగ్గర అయితే ఈ రెండు సెట్ చేసుకొని జస్ట్ ఇది టైట్ చేయడమే. క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే టైట్ అవుతుంది, యాంటీ క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే లూజ్ అవుతుంది. అంటే ఇలా పట్టుకొని ఇలా చూసుకుంటే మనకి క్లాక్ డైరెక్షన్ లో తిప్పాలి. ఇలా హ్యాండీ క్యామ్ ని పట్టుకొని మనం ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఇలా హ్యాండీ క్యామ్ ని పట్టుకొని రికార్డ్ చేసేదానికన్నా మీకు ఇది స్టేబుల్ గా ఉంటుంది. మనం గ్రిప్ ఉంటుంది కాబట్టి మొత్తం చెయ్యి అంతా కరెక్ట్ గా సెట్ అవుతుంది. అలాగే మీకు బాటమ్ లో ట్యాగ్ అయితే వేసుకోవడానికి అయితే ఉంది. ఇది పెట్టుకొని మన చేతికి పెట్టుకోవచ్చు, అంటే మనం చేయి పడిపోకుండా. మీకు ఇది బాగుంది, అసలు చాలా మంచి డిజైన్ అనుకోవచ్చు. ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి అంత వెయిట్ ఏం లేదు, మీకు ఈజీ టు క్యారీ. మీకు ఇలాగా కెమెరాస్ నైనా స్టేబుల్ గా పెట్టి మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి మీకు మనకి చేతికి ఫింగర్స్ టైప్ లో మీకు ఇచ్చాడు కాబట్టి మన ఏళ్ళు కూడా కరెక్ట్ గా సెట్ అవుతాయి, పట్టుకోవడానికి జారిపోద్దు తొందరగా. ప్లాస్టిక్ బిల్డ్ అయినా సరే బాగుంది. ప్లాస్టిక్ కూడా హార్డ్ ప్లాస్టిక్, ఇది ఊరికనే ఇరిగిపోయే టైప్ అయితే ఏం లేదు. ఈ ప్రైస్ రేంజ్ కి నాకు బాగా నచ్చింది. గాయస్, మీకు మల్టీ యూజింగ్ ట్రైపాడ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.